అస్మద్గురుభ్యో నమ. శ్రీరంగాచార్యగురవే అప్పలాచార్యసూనవే శ్రీభాష్యాదిప్రవాచ్యాయ దేశికాయ నమో నమ. నమామ్యహం గురునిత్యం సర్వవేదాంతపారగం సూర్యశ్రీవేంకటాక్షించ లోకకల్యాణకారకం. అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులారా, జైమినీకృత వేదపాదస్తవము పరమశివుని ఉద్దేశించినది. నారద పురాణంలో తర్వాతి శ్లోకంలోకి వస్తున్నాం. కాలశూలానలాసక్తం భీతం వ్యాకుల మానసం కథానుద్రక్ష్యతి ఈశః మాం తువిగ్రీవో అనానతః. ఆ శ్లోకం చూడండి, భయాన్ని తొలగించే మంత్రం ఇది. కాలశూల అనల ఆసక్తం. కాలం అనే శూలం ఉందే, అది నిరంతరం చెలిస్తూనే ఉంటుంది, కష్టపెడుతుంటుంది. దానికి కారణం ఏంటి? దాని నిండా మంట ఉంటుంది. ఆ మంటల చేత కట్టబడిన నేను భీతం, భయపడిన వాడిని ఆ వేడికి. వ్యాకుల మానసం, శరీరమే కాదు మనస్సు కూడా కకావికలమైపోయింది. అలాంటిది నన్ను కథానుద్రక్ష్యతి, ఏనాడు పరమాత్మ నన్ను ప్రేమగా చూస్తాడో కదా. ఈశః మాం తువిగ్రీవ అనానతః. ఆయన ఎవరు చూడాలండి అంటే, నన్ను చూడాలంటే తల కిందకి దించి చూడాలి, నేను తలెత్తి చూడాలి. నా తల నాకు ఓపిక లేదు, జర మెడపైకి లేవదు కనుక పైన జరా చూడాల్సి ఉంటుంది. అంటే ఓ పుట్టివా అంటాడు వీరయ్య అని చెప్పి ఉండేవాడు. అమితాబ్ బచ్చన్ వచ్చాడు అనుకోండి, ఏం చేయాలి? వీడు తలెత్తుడు అంటే ఆయన కిందకి చూడాలి. అది పద్ధతి అనమాట. అంటే తువిగ్రీవ, వివిధ శీర్షములు కలిగినవాడు, ఉన్నతమైన శీర్షము కలిగినవాడు. అనానతః, ఎప్పుడు కూడా ఎవరికీ తల దించనివాడు నా ముందు తలదించుతాడు. ఎందుకంటే నన్ను చూడడం కోసం. ఎంత చమత్కారం అండి! నిత్యము ఉన్నతుడైన వాడు ఆయన నన్ను ఎప్పుడు రక్షిస్తాడు కదా. ఇక్కడ ఉంది ఏమని? తువిగ్రీవ ఈశః. ఈ పదం ఇంతకుముందు వచ్చిందే, మళ్ళీ కూడా ఇలాగా. అసౌయోవ సర్పతి నీలగ్రీవో విలోహిత అని చెప్పుకున్న మంత్రం చూశాం కదా. అలాంటిదే క్వస్య వృషభ యువ తువిగ్రీవ అనానతః బ్రహ్మకస్తం సపర్యతి. ఇది ఋగ్వేదంలో మంత్రం. అక్కడ చెప్తున్నాడు స్వహ వృషభ. ఆ మహానుభావుడు కోరికలన్నీ కూడా వర్షించేవాడు. యువ నిత్యతరుణుడు. తువిగ్రీవ విస్తీర్ణమైన కందరము కలిగినవాడు. ఆ భాగమంతా కూడా విశాలమైన భాగము, గ్రీవము. అనానత, ఎవరికీ లొంగనదడివాడు. అక్కడ ఇంద్రుడని అర్థం చెప్పారు అక్కడ వేదమంత్రంలో. అలాంటివాడు ఎక్కడ ఉంటాడన్నది ఎవడికి తెలుసయ్యా? ఏదో కథల్లో గానా భజన అంటాం తప్ప పరమాత్మతత్వం ఎవడికి తెలుస్తుంది? కహ బ్రహ్మ, ఏ స్తోత సపర్యతి, నిన్ను పూజించగలడు? ఎలా పూజిస్తే వస్తావు? ఏ మంత్రంతో వస్తావు? ఎన్ని చదవాల్సి ఉంటుంది నేను? ఎంచేత మంత్రతంత్రములు నాకు తెలియవయ్యా మహానుభావ. మంత్రమేదో తంత్రమేదో ఎరుగనైతినే అంటారు మా సముద్రాల వారు. అలాంటి స్వరూపం ఎక్కడ ఏమని చెప్పాల్సి ఉంటుంది? మా వాళ్ళు ఉంటుంటారు స్తోత్రం చదువుతూ దుష్ట దురాచార, అమ్మవారు దురాచార. అక్కడ పదం ఏమిటి? దుష్ట దురాచార శమని, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. అమ్మ తల్లులరా, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. అక్కడ కలపకుండా కలిపి తీరాలి అంతే తప్ప అమ్మవారు సంసారంలో పడలేదు. అక్కడ పదాలు పలికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ విశ్వాసం కూడా అంతే, ప్రతిదీ అంతే. పదాలు నోటుకు వచ్చేట్టుగా రైమ్ కోసం చదవకూడదు. అలాంటి వాడిని అయ్యా నేను. అంచేత ఎలాగ నన్ను రక్షించేది అని అడుగుతున్నారు. ఇది విశేషం. ఇక తరువాతి శ్లోకం చూడండి, అందమైనది. గాయక యూయం ఆయాత యది రాగాది లిప్సవ ధనదస్య సకాయం తం ఉపాస్మై గాయత నర. ఒరే బాబు, మీకందరికీ చెప్తున్నాను, ఆయన జైమిని చెప్తున్నాడు. నేను స్తోత్రం చేయడమే కాదు,
ఇది విన్నవాళ్ళు కన్నవాళ్ళు నాతోటి ఉన్నవాళ్ళు ఎవరికైనా చెప్తున్నాను. గాయక యూయం ఆయాత, మీరందరూ కూడా గాయకులైన వాళ్ళు, భక్తులైన వాళ్ళు రండి ఇక్కడికి వచ్చి, యది రాగాదిలిప్సవ, ఇలాంటి సంతోషకరమైన రాగములు, వేద సూక్తముల భావము లేదా సంగీతంలో ఉన్నది, నాట్యంలో ఉన్నది, దాని మీద గనక మీకు అభిరుచి ఉన్నట్టయితే, లిప్సవ కోరిక కలిగినట్టయితే, దాంతోపాటు పెదవులు కలపదలుచుకుంటే మీరు రండి. ధనదస్య సఖా అయం, అక్కడికి వచ్చి మీకు సంగీతమే కాదు, ఈయన ధనదుడు, కుబేరుడికి స్నేహితుడు. విచిత్రం, కుబేరుడిగా సంపదంతా ఇచ్చింది ఈయన, కానీ స్నేహితుట్ట. ధనదస్య సఖాయం తం ఉపాస్మే గాయత నరహ, అతడి దగ్గరికి రండి, వచ్చి మీరు గానంతో ఆనందించండి. ఉపాస్మై గాయత నరహ పరిశమానాయ ఇందవే అభిదేవాన్ ఈయక్షతే. అంతేకాదు, ఉపాస్మై గాయత నరహ పవమానాయ ఇందవే, రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ. అలాగా ఏమిటది? ఓ నరులారా, ఋత్విక్కులారా, దేవాన్ అభిఈయక్షతే, మీరందరూ కూడా ఇంద్రాది దేవతలందరినీ కూడా అభిముఖ్యంగా భరించడానికి, ప్రేమగా పిలుచుకురావడానికి పవమాయ సోమరసాన్ని సిద్ధం చేస్తున్నారే, పరమానాయ లేదా పవమానాయ రెండు ఉన్నాయి ఇక్కడ. అద్భుతమైన సోమరసం సిద్ధం చేస్తున్నారే, అస్మై, అలాంటిది మా కోసం అని చెప్పి ఇందవే ఉపగాయత, సామం కోసం గానం చెయ్యండి. ఉపగాయత ఉపాస్మై గాయత, మా కోసం అని చెప్పి. అలా ఏమిటి? ఆ ఇందు స్వరూపం ఎవరయ్యా? సాక్షాత్తు పరమశివుడు మాత్రమే. అతడి కోసం గానం చేయండి, మేమంతా వస్తాము. లిప్స, లిప్స అంటే అర్థం ఏమిటి? ఇది లాటిన్లో కూడా ఈ పదం ఉంది. లిప్స, పెదవికి లిప్ అని రావడం కూడా ఇది కూడా కారణమే. లిపి అంటాం అక్షర సమూహాన్ని, దీనికి కూడా కోరుకున్నది, ఇచ్చున్నది, కోరుకోవాలనిపించేది, తెలుసుకోవాలనిపించేది. లబ్ధుం ఇచ్చా లిప్స. కూర్మ పురాణం చెప్పింది పరమశివుల వారి మాట ఒకటి, సోహం ప్రేరయిత దేవ పరమానందమాశ్రిత నృత్యామి యోగి సతతం యహ తత్వేద సవేదవిత్. నేను నిరంతరం నృత్యం చేస్తుంటానే, అది ఎవడు తెలుసుకున్నాడో వాడు యోగి కాగలడు. సోహం ప్రేరయిత దేవ, వాడికి ప్రేరణ కలిగించేది నేను. అలాంటి వాడిని పరమ ఆనందమాశ్రిత, గొప్పదైన ఆనందంతో కలిసి ఉంటాను నేను. ఎప్పుడైనా మనకి ఆనందం వచ్చిందనుకోండి, ఒళ్ళు తెలియదు. ఉదాహరణ కావాలా? సీతమ్మ దాడ కోసం హనుమంతుడు వెళ్ళాడు. తిరిగి వచ్చేదాకా ఈ కోతులన్నీ వెర్రి మొహాలేసి కూర్చున్నాయి. హనుమంతుడు వచ్చాడు, వార్త చెప్పాడు, ఎగిరి గంతులేసారంతా అయిపోయింది. ఇక్కడ అక్కడితో అవల మధువనానికి వచ్చారు. మధువనానికి వచ్చిన వానరులంతా ఎన్ని డ్యాన్సులు చేశారు, ఎంత హడావిడి చేశారు గమనించండి. ఆఖరికి హనుమంతుడే లంకానగరంలో నిద్రపోతున్న మండోదరిని చూసి సీతమ్మేమో అనుకుని నాట్యం చేశాడు పాపం. చుచుంబపుచ్చం, తోక ముద్దట్టుకున్నట్ట, స్తంభం ఎక్కి ఆమెకి ఏదో దూకేట. ఇవన్నీ ఆనందం కలిగితే మన ప్రవర్తన ఇలాగే ఉంటుంది. అంచేత యహ తత్వేద స వేదవితు, వాడికి తెలుస్తుందయ్యా, అది విశేషం అన్నమాట. అంచేత మీరు ఆ స్వరూపం చూసుకోండి. ధనదస్య సకాయం, ఆ మహానుభావుడు ఎవరు ఆయన్ని పట్టుకునేది అంటే, పాదాల వరస మారినప్పుడు ఆ ఋగ్వేద మంత్రం అలాగే మారుతుంటుంది, అది గమనించుకోండి కాస్త. కాబట్టి ఆ స్వామిని మనం సేవించుకుందాం. ఇలాగా తు విగ్రీవ, ఆయన్ని ఎవరయ్యా మనం చూసేది అంటే, ఋగ్వేదంలో ఇదే మంత్రం కొంచెం మార్పుతోటి వేరే చోట కనిపిస్తుంది. అది మీరు సరదాగా ప్రయత్నించండి, అదే విశేషం. ఇక తర్వాత గాయక యూయం ఆయాత అన్నదానికి వావిళ్ళ వారి ప్రతిలో ఇంకో కొత్త శ్లోకం కూడా ఉంది. ఆగచ్చత సఖాయో మే యది యూయం ముముక్షవః స్తుత ఈశం ఏవం ముక్త్యర్థం ఏష
విప్రై అభిష్టుత. దీన్నే వావిళ్ళ వారి ప్రజలు కొంచెం మార్చారు. ప్రదక్షిణం ప్రకుర్వీతం అధ్యక్షం ధర్మణాం ఇమం సర్వం కార్యం యువాభ్యాం హి సుకృతం అంజలిం కురుతం హస్త రుద్రాయ స్థిరధన్వినే యన్మూర్ధం మరుతాం ఊర్ధ్వం భవం చంద్రార్ధమూర్ధదం అంటూ మూర్ధగ్నంచ చతుర్మూర్ధి నమస్యాకల్మనీకినం నయనే నయనోద్భూత దమనాలీడమన్మదం పశ్యంతం తరుణం సౌమ్యం భ్రాజమానం హిరణ్మయం సభాయాం శూలినం సంధ్యానృత్త వాజ్య స్వనామృతం కర్ణౌ తూర్ణం యథాకామం పాతం గౌరావివైరిణే. ఇగో ఇలాగా కొన్ని పదాలు మార్చడం జరిగింది వాటి లోపల. వాటికి అర్థాలు చూద్దాము. ఆగచ్చత సఖాయ మే, నా మాట వినిపించుకుని రండి మీరు. యది యూయం ముముక్షవ, మీరు మోక్షం పొందదలుచుకున్న వాళ్ళే అయినట్టయితే రండి. స్తుత ఈశం ఏవం, ఈయన్నిలాగ స్తోత్రం చేయండి. ముక్త్యర్థం ఏష విప్రై అభిష్టుత, ఎవరెవరైతే బ్రాహ్మణోత్తములంతా స్తోత్రం చేస్తున్నారో అలాంటి స్తోత్రంతో రండి. దీనికి ఋగ్వేదంలో కనీసం ఒక 40 మంత్రాల దాకా ఉన్నాయి, యజుర్వేదంలో కూడా ఉన్నాయి. అంతేకాదు పదే 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 దేవపదం న స్నేహ్యతి ధ్రువం, అడుగు అడుగులో ఆయన నాట్యంలో ఉందే ఒక్కొక్కడుగు నిన్నొక్కొక్క లోకానికి పంపిస్తుంది. అలాంటిది ప్రదక్షిణం ప్రకుర్వీతం అధ్యక్షం ధర్మణామ్యమం, ఆయనకి ప్రదక్షిణ మీరు చేయండి. ఆయన ప్రదక్షిణ చేస్తూ డ్యాన్స్ చేయడు, డ్యాన్స్ చేస్తూ మీరు ప్రదక్షిణ చేయండి. అంజలిం కురుతం హస్త రుద్రాయ స్థిరధన్వినే, నీ చేతులున్నాయి చూసారా, ఆ స్థిరధన్వి అద్భుతమైన మనిషి ఆయనకి నమస్కరించండి. యన్మూర్ధం మరుతాం ఊర్ధ్వం, ఎవరి శిరస్సు అయితే ఎవరి ఎంత ఊర్ధ్వం అంటే మరుత్తులకు కూడా, మరుతులు ఎక్కడుంటారు, మేఘాల్లో ఉంటారు, మేఘాలు కూడా పైన ఉంటాయి. అలాంటిది అంతే కదా, మేఘాలని కిందకి తొక్కి ఈయన పైన ఉంటాడు. అలాగా యన్మూర్ధం మరుతాం ఊర్ధ్వం భవం చంద్రార్ధ మూర్ధకం, అలాంటివాడు మూర్ధం గజ్జ చతుర్మూర్ధి నమస్యాకల్మటీకినం, ఆ మహానుభావుడిని స్తోత్రం చేయండి. నయనే నయనోద్భూత దమనాలీడ మన్మథం, కన్నులు తెరిచేసరికి అగ్ని ద్వారా మన్మథుణ్ణి జయించిన మహానుభావుడు. పశ్యంతం తరుణం సౌమ్యం భ్రాజమానం హిరణ్మయం సభాయాం, ఈ సభ లోపల శూలినం సంధ్యా నృత్త వాద్య స్వనామృతం. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఈ పదాలని నేను అందుకని చెప్పటల్లా. కర్ణౌ తూర్ణం యథాకామం పాతం గౌరావి వైరిణి, అంటే గౌరముఖుడనే వాడిని యొక్క వైరి, ఆ దుర్మార్గుణ్ణి నష్టపరిచినవాడు ఆయన్ని స్తోత్రం చేయండి మీరు. అంటే మనకి ఒక్కొక్కసారి స్తోత్రాలు కొంచెం మార్పులు వస్తుంటాయి. అలాగే నాసికే వాసుకి శ్వాస వాసితాభాసితో రసం ఘ్రాయంతం గరళగ్రీవం అస్మభ్యం శర్మ యచ్చతు. నాసికే వాసుకి శ్వాస వాసితాభాసితో రసం, ఆయన నాసిక నుంచి వచ్చే ఆ వాయువు ఉందే, ఇది వాసుకి శ్వాస చేత వచ్చినటువంటి పరిమళం కలిగినటువంటి వాడు. ఉరసం, అలాంటి హృదయ స్థానం కలిగిన వాడు. గ్రాయంతం గరళగ్రీవం అస్మభ్యం, ఎందుకని వాసుకి చుట్టుకున్నాడు కదా పర్వతాన్ని, ఆ హాలాహలం పుట్టింది. ఈ వాసుకి వాయువు చేత హాలాహలం కూడా కలిసింది, అందుకని ఆయన హాలాహలం కంఠంలో పెట్టుకున్నాడు. అంచేత ఆ వాసుకి పీల్చిన వాయువుని అలా వదిలిపెడుతుంటాడు అప్పుడప్పుడు, చూసుకోండి అయ్యా అంటూ అస్మభ్యం శర్మ యచ్చత, ఈ మహానుభావుడు మనకి క్షేమం కలిగిస్తాడు, అది విశేషం అన్నమాట. అలాగే ఇంకో శ్లోకం కూడా ఉంది. వీటికి వేదమంత్రాలు ప్రత్యేకించి విడిగా మనం చెప్పుకోవటం లేదు. స్వస్యస్తు సఖి తే జిహ్వే, ఓ నాలుక నువ్వు నాకు ప్రేమ కలిగిన దానివి, స్నేహితుడివి. విద్యాదాతు ఉమాపతే స్తవం ఉచ్చరంతం, బాబు ఆయన స్తోత్రం చేస్తున్నా,
పలుకు నువ్వు. బృంహి జయతామివ దుందుభి. నువ్వు పలకాలి. ఎలాగో తెలుసిన, యుద్ధంలో దుందుబి మోగుతుంటుంది. దుందుబి మోగితే జయం కలుగుతుంది అని చెప్పినట్టుగానే నువ్వు పలికే పలుకు క్షేమం కలిగించాలి. అందుకని దీనికి వేదమంత్రం ఉంది, చాలా అందమైనది. ఇది కూడా మనకి ఋగ్వేదంలో ఉంది, చాలా అందంగాను. అది ఏమిటది? సముచ్చరంతం బ్రూహి జయతామివ దుందుభి. బాగా పలకండయ్యా. యదిచ్ఛత్వం గృహే గృహ ఉలూకలకయుజ్యసే ఇహ చుమత్తం వద జయతామివ దుందుభి. ఇంతకుముందే చెప్పుకున్నాం, యజ్ఞంలో వాడే ప్రతి వస్తువు కూడా మనకి ఆరోగ్యకరమైనది, యజ్ఞ భాగం అని చెప్పి అక్కడ రోలు రోకలి తిరగలి అన్నీ కూడా. ఇక్కడ రోలుకి ప్రార్థన. ఉలూకల ఓ రోలు యచ్చిద్ది గృహే గృహే యుజ్యసే. ప్రతి ఇంట కూడా నిన్ను ఉపయోగిస్తుంటారు, ఎలాగ ధాన్యం దంచడానికి. అదే పద్ధతిలో ఇహ ఈ యజ్ఞం లోపల వైదిక కర్మలో తీవ్రమైన ముసల ప్రహారములతోటి ద్యుమత్తమం అతిశయించేది దీప్తివంతము అయిన శబ్దాన్ని పలకాలి నువ్వు ధాన్యం కొడుతుంటేను. ఎలాగా అంటే జయతామివ దుందుభి అంటే ఉలూకలం అలాగా ఉండాలి. నీ చప్పుణ్ణి బట్టి శుభకార్యం ఎంత క్షేమంగా జరుగుతుందో చూడాలి. అలాగా మీరు కూడా స్తోత్రం చేయండి స్వామికి అంటూ ప్రార్థన చేస్తున్నారు ఈ ఈ శ్లోకం లోపల. ఇది విశేషం. అంటే ఇవన్నీ కొంచెం కొద్ది లోతుకి పెడదామంటే మనకి సమయం కోసం ఇబ్బంది అవుతోంది, అందుకని కొంతవరకే చెప్పుకోగలుగుతున్నాం. అంచేత ఆసక్తతకి మన్నించవలసిందిగా ప్రార్థన చేస్తూ మరింత కృషి చేసేవాళ్ళు ప్రయత్నించవచ్చు. స్వస్తి.